మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. మండలంలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అంటే 25 సంవత్సరాల తర్వాత ఒక బ్యాచ్ అయితే ఇక్కడికి రీయూనియన్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క రీయూనియన్ లో భాగంగా వారి యొక్క గురువులను కూడా వారు సత్కరించుకోవడం అయితే జరిగింది. అంటే 1998-99 ఒక బ్యాచ్ అత్యంత కోలాహలంగా ఈ యొక్క పండుగ వాతావరణంలో అయితే ఇక్కడ జరుపుకోవడం అయితే జరుగుతుంది. మరిన్ని విషయాలు మనతో పాటు ఇక్కడ బ్యాచ్మెంట్స్ అందరూ ఉన్నారు, వారందరినీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి, చెప్పండి. 1 month ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము. 3 months ముందు అందరూ కలుసుకున్నాము. తర్వాత మళ్ళీ మా క్లాస్ మాత్రమే కలవాలనుకున్నాము. ఇలా కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ మెమొరబుల్ డే అండ్ మై లైఫ్. టీచర్ మనతో పాటు ఉన్నారు. మేడం, అప్పుడు మీరు మీ పేరు మేడం? ఏ సబ్జెక్ట్ డీల్ చేశారు? ఈ బ్యాచ్ లో మీకు చాలా ఇష్టమైనటువంటి స్టూడెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి 50 అబౌవ్ ఉన్నారు అప్పుడు 8th క్లాస్ లో. అందుకని నాకు అందరూ ఒకటే సమానమే. నేను ఎప్పుడు వీళ్ళు బాగా చదువుతారు వీళ్ళు బాగా చదువుతారు అనే టైప్ లో ఉండను. నేను మనిషి అంతా ఒకటేనండి. అంటే మీకు బాగా చిరాకు తెప్పించినటువంటి సంఘటన ఇవన్నీ కొట్టలేదు ఈ బ్యాచ్ లో. ఒక రోజు మాత్రం బర్త్డే రోజే పెట్టారు. అంటే బర్త్డే రోజు కొట్టింటారు. ఆశీర్వాదాలు తెలిసిన తర్వాత మీరు బాధపడ్డారు. చెప్పండి, మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్టు మ్యాథ్స్. నేను ఇప్పుడు వివేకానంద మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. దాదాపు 12 సంవత్సరాలు అయింది సర్వీస్లో జాయిన్ అయ్యి, గవర్నమెంట్ సర్వీస్లో. యాక్చువల్గా అయితే నాకు ఈ జాబ్ రావడానికి కారణం మా ఉపాధ్యాయులు. నేనైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకున్నాను. 98-99 బ్యాచ్. వాళ్ళు వేసిన ఆ బీజాలు ఇప్పుడు ఏ విధంగా మనకి ఇక్కడ వృక్షాలాగా కనిపిస్తున్నాయో, మేము చిన్నప్పుడు ఈ మొక్కలు నాటిన మేమే ఇప్పుడు ఆ వృక్షాలాగా ఎలా కనిపిస్తున్నాయో, మేము చదువుకునే రోజుల్లో మా ఉపాధ్యాయులు మాకు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళు నేర్పిన విలువలు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాయి. నిజంగానే వాళ్ళకి కలకాలం మేము రుణపడి ఉంటాం. మాకు దేవుడు ఈ ఒక ఉద్యోగాన్ని, గవర్నమెంట్ సర్వీస్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. మేమందరూ, నాకు వరకే కాదు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడ్డారు అంటే ఆ కారణం అప్పుడు మాకు ఆ గురువులు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళు నేర్పిన విలువలు మాత్రమే. అవి ఎప్పటికీ మనం ఉన్నా లేకపోయినా కూడా అవి మనకు మన కలకాలం మనకి వస్తాయి. నిజంగా వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. చాలా 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. 98-99 తర్వాత అప్పుడు నిజంగానే మా రమేష్ ఇనిషియేషన్ తీసుకున్నారు. 2015లో ఈ వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేశాడు. అప్పుడంటే మనకు ఫోన్స్ అందుబాటులో లేవు, ఆ సమయాల్లో ఫొటోస్ లేవు, ఫోన్స్ అందుబాటులో లేవు. 2015 తర్వాత 1-2-3 కాంటాక్ట్స్ గ్రూప్ స్టార్ట్ చేసి అందరినీ గ్యాదర్ చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు పట్టింది ఇంతమంది ఇక్కడ గ్యాదర్ చేసుకుని రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక రీయూనియన్ అంటే ఒక మీటింగ్ అనే కాకుండా ఒక బాండ్ అనేది మా మధ్య ఏర్పడి, ఇదే విధంగా ఈ రీయూనియన్ ని రాబోయే సంవత్సరాల్లో కూడా మనం కొనసాగిస్తామని, అలాగే మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము జస్ట్ మేమే మాత్రమే వచ్చాము, ఓన్లీ ఫ్యామిలీస్ రాకుండా. ఈసారి ఫ్యూచర్ లో ఇంగ్లాండ్ వెళ్ళి అందరూ కలిసి ఫ్యామిలీస్ తో సహా 2 బస్సులు తీసుకొని టూర్ వెళ్లే ప్లాన్ కూడా మాకుంది. అది ఇంకా అనౌన్స్ చేయలేదు. దీనికంటూ ఒక ఫండ్ మేము ఏర్పాటు చేసుకుని ఈ విధంగా మనం ఫ్యూచర్ లో కలిసిమెలిసి ఉండాలి. చివరి వరకు ఏదైనా కుటుంబాలు ఏదైనా ఒక చిట్టు కానీ అలాంటివి స్టార్ట్ చేసి, ఏదైనా పేద కుటుంబాలు ఉంటాయి కదా, మాలో కూడా ఉంటారు. అందరూ మంచిగా ఉండరు, స్థిరపడి తక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు. అందరికీ మనము ఆపద సమయంలో మేము ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని ఆదుకోవాలని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంది. దాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. నాకు అవకాశం ఇచ్చిన ఈ ఎస్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అంటే చూశారు కదండి, ఇక్కడ ఈ యొక్క కలయికతో పాటు కూడా అంటే వారితో పాటు వచ్చిన చిన్నారులు కూడా వినయ విధేయతలు అన్ని నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గురువుల పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క రీయూనియన్ ద్వారా వీరు తెలియజేయడంలో మహాభావం ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయొచ్చు.